కష్టాలు ఉంటాయి కాబట్టి అటువంటి కష్టాల నుంచి దూరం చేసి ఉన్న దాంట్లో సుఖవంతమైన ఆనందకరమైన జీవనాన్ని ఇచ్చే శక్తి, అలాగే ప్రతి చోట అజేయ శక్తి, దిగ్విజయం తప్ప అపజయం అనేదే లేకుండా చేసే శక్తి ఇవ్వగల గణపతి ఈ దుర్గా గణపతి. ఈయన ప్రార్థనా శ్లోకం తప్తకాంచన సంకాశః అష్టహస్తో మహాతనుః దీప్తాంకుశం శరంచాక్షం దంతదక్షే వహంతం కరైః వామే పాశం కార్ముకంచ లతాం జంబూదధత్కరైః రక్తాంశుక సదా భూయాత్ దుర్గా గణపతిర్ముదే అని అంటారు. తప్తకాంచన సంకాశః, బంగారమును కరిగి పెడితే ఏ రంగులో ఉంటారో ఆ రంగుతో మెరుస్తూ ఉన్నట్ట. హస్తహస్తో మహాతను, అష్టహస్తములు అంటే 8 హస్తాలతో భారీ శరీరంతో ఉన్నారట. దీప్తాంకుశం, వెలుగుతున్న అంకుశము, శరము, ఇక్షు అక్షము అంటే రుద్రాక్ష, దంతము ఇవి 4 దక్షిణ భాగంలో అలంకరించుకుని వామభాగం చేతుల యందు పాశము, కార్ముకము అంటే కొరడ, లత అంటే కల్పలత, అలాగే జంబూ ఫలము ఇవి 4 ఒక చేతిలో ధరించి రక్తాంశుక ఎర్రటి అలంకారమైన వస్త్రములు కలిగిన సదా భూయాత్ ఎల్లప్పుడూ నేను ప్రార్థిస్తున్న ఆ దుర్గా గణపతిర్ముదే అంటే నన్ను ఎప్పుడూ రక్షించుగాక అని అంటారు. ఓం గం దుర్గా గణపతయే నమః అని ఒక వాక్యం అయితే, ఇంకొక మంత్రం అయితే, ఇంకొక మంత్రం ఓం దుమ్ దుర్గా గణపతయే నమః